అందరికీ నమస్కారం. జెట్న్యూస్కు స్వాగతం. ప్రపంచమంతా యుద్ధం గురించి మాట్లాడుకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై చేసే యుద్ధం యొక్క పరిణామాల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంటే గత 2 రోజుల నుంచి తెలుగు ప్రజలు వేరే విషయం గురించి ఆసక్తి చూపిస్తూ దాని గురించే మాట్లాడుకోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నా అందులో వాస్తవికత ఏమిటి, అసలు ఏం జరుగుతోంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు, ఈ ఇంట్రో విషయం ఏంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్కు ఉప ప్రధానిగా లేదా రాష్ట్రపతిగా వెళ్ళిపోవచ్చు, లోకేష్ బాబుని ముఖ్యమంత్రిగా చేయొచ్చు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏ 3-4 కూర్చున్నా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు అనేది మనందరికీ విదితమే. ఆ విషయాల గురించి కూలంకషంగా మనతో మాట్లాడడానికి జెట్న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బ్రహ్మానందరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. వీరి గురించి ఒక చిన్న ఇంట్రో చెప్పాలి. ముఖ్యంగా బ్రహ్మానందరావు గారు ఎంతో అనుభవజ్ఞులు. పాత్రికేయ రంగమే కాకుండా ఆయన రాజకీయ రంగంలో కూడా ఆయనకు అపార అనుభవం ఉంది. తెలుగుదేశంలో ఎంతో సన్నిహితులు ఆయనకున్నారు. రాజకీయ పరిచయాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా తెలుగుదేశంలో ఆయనకున్న పరిచయాలు, తెలుగువారితో వారికి ఉన్న పరిచయాలు అమోఘమైనవి. రాజకీయ విశ్లేషణలో అద్భుతంగా చేయగలరు. వారిని ఈ విషయం గురించి వారి మాటల్లో విందాము. సార్ నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారా? బాగున్నా సార్, థ్యాంక్ యూ. సో ఏంటి, చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్కు ఉప ప్రధానిగాను లేదా రాష్ట్రపతిగాను వెళ్ళిపోతారంట. మరి లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేసేస్తారంట. తెలుగు వాళ్ళకి ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది సార్. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఇంతమంది సీనియర్ జర్నలిస్టులు, ఎన్నో సంవత్సరాల అనుభవాలు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ మెయిన్ స్ట్రీమ్ కానీ లేక ఈ సోషల్ మీడియా అంతా కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నేను చూస్తున్నాను 2 రోజుల నుంచి. సరే, ఇది రైట్ టైమా కాదా మనం దీని మీద మన ఒపీనియన్ చెప్పడానికి, మనకున్న పరిచయాలతో అసలు ఏం జరుగుతుంది అనేది ఆలోచిస్తే సరే ఇద్దాము, మన ఒపీనియన్ కూడా తెలియజేద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు నీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం అందరికీ. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి ఆయనకు ఒక పేరు ఉంది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటది? విజనరీ బాబు గారు అని. సో ఆయన రాబోయేది ముందే లాస్ట్ టైం 2020 అని ఒక ప్రాజెక్ట్, తర్వాత 2047కి ఇట్లా ఆయన ప్రణాళికలు వేసుకుంటా ముందుకెళ్ళే వ్యక్తి తన రాజకీయ జీవితానికి ఎప్పుడు ఏ రకంగా తయారు చేసుకోవాలి, రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే విధంగా ఆయన ఇంత ప్రణాళికతో ముందుకెళ్ళే వ్యక్తి తన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయికి ఏ రకంగా ప్రమోట్ చేయాలి, ఎప్పుడు చేయాలి తెలియదంటారా ఆయనకి? ఎస్, అఫ్ కోర్స్, తప్పకుండా తెలియకుండా ఉంటుందని మనం అనుకోలేము. ఎందుకంటే 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన యొక్క భవిష్యత్తు రాజకీయ ప్రణాళికల్ని వేయడు అని అనుకోవడం కొంత హాస్యాస్పదం అవుతుంది. ఆయన మేధస్సు, ఆయనకున్న ప్రణాళికలు ఖచ్చితంగా అలాంటివే అనుకోవడానికి అవకాశం ఉంది. అయితే దీనికంతా నాంది ఎక్కడంటే, ఇప్పుడు ఉన్నట్టుండి బీహార్ నుంచి నితీష్ కుమార్ రాజీనామా చేసి తను రాజ్యసభకు వెళ్ళిపోతున్నాడు. సో అక్కడి నుంచి మొదలైన ఈ చర్చ ఇటు తిరిగి ఇటు వచ్చింది. ఓకే, మీరు అన్నట్లు ఇదే జరిగితే ఎలా ఉండవచ్చు? ఇక్కడ మనం చెప్పుకోవాలి ఆనంద్ గారు, ఎక్కడో బీహార్లో ఏదో జరిగిందని ఇక్కడ ఈ సబ్జెక్ట్ని ట్రోల్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఒకటి. సెకండ్, బీహార్కు వచ్చేటప్పటికి నితీష్ కుమార్ ఏజ్ రీత్యా కానీ ఆరోగ్య పరిస్థితుల రీత్యా కానీ కొద్దిగా ఆయన ముఖ్యమంత్రి పదవులో అంత కంఫర్టబుల్గా ఉన్నట్టుగా అనిపించట్లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ సిచ్యువేషన్లో అక్కడున్న గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ కనుక వాళ్ళు కూడా బీజేపీతో సో ఏదో రకంగా ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పించుకుని సెంట్రల్కి వెళ్తే కొద్దిగా సెంట్రల్ అయినా కూడా పనులు ఉంటాయి, కానీ గౌరవప్రదంగా సెంట్రల్లో ఒక పొజిషన్ తీసుకుని వాళ్ళ అబ్బాయికి డిప్యూటీ సీఎం ఇచ్చి బీజేపీ వాళ్ళు రూల్ చేయాలి అని చెప్పేది, బీహార్ రాష్ట్రాన్ని బీజేపీ ఎప్పటి నుంచో ఉంది కనుక రూల్ చేయాలి అనేది వాళ్ళ కోరిక. సో మోడీ, అమిత్ షా ఈ కాంబినేషన్ ఎట్లా ఉంటుందో మనకు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రము వాళ్ళు
రూల్ చేయడానికే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో అందులో భాగంగా ఇవాళ సెంట్రల్ ఏవైతే ఈ ఎన్డీఏ కూటమి పరిపాలిస్తుందో దాంట్లో మెయిన్ కీ రోల్ ఇటు తెలుగుదేశం అటు జేడీయూ. సో ఈ రెండింటిలో వీళ్ళు ఆ స్టేట్ని క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇక అల్టిమేట్గా ఉన్నది తెలుగుదేశం గురించి కనుక ఈ ప్రచారం ఎక్కువ తీసుకొస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు అధికారం ఈ ఎలక్షన్స్కి ఏమని ప్రచారానికి వెళ్ళారు? ఆయన రాష్ట్రమే నాకు ముఖ్యము, నాకు ఆయనకి అవకాశం రాని పదవులు లేవు కదా, ఆయనే దేశానికి ప్రధానులను అందించాడు, ఆయనే దేశానికి రాష్ట్రపతులను అందించాడు, ఆయనే దేశానికి పార్లమెంట్కి స్పీకర్లను అందించినాడు. అట్లాంటి పెద్ద మనిషి ఆయన ఆశించడం అనేది ఒకవేళ నిజంగా ఆశిస్తే అది పెద్ద కష్టమేమి కాదు, ఆయనకి సాధ్యమైనదేం కాదు, సాధించుకోవచ్చు. కానీ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేదు. రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఏమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. అంతకుముందు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏమైతే ఉందో ఏమీ పట్టించుకోలేదు, డెవలప్మెంట్ మొత్తం ఆగిపోయింది, నాశనం అయింది రాష్ట్రం అంతా అని ఆయన ప్రజల ముందుకు వచ్చి నాకు సరే మీరు ఒక అవకాశాన్ని అడిగారు కనుక ఇచ్చారు, మీ తప్పు లేదు, ఇచ్చారు, ఆయన పరిపాలించాడు. ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలిసింది. ఇప్పుడైనా మీరు మేల్కోండి, నేను రాష్ట్రానికి సేవ చేయడానికి ఉన్నాను. సో ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దయ నా మీద ఆ రోజు క్లైమర్మెంట్స్ పేలినా సరే నేను బతుకున్నానంటే ఈ రాష్ట్రానికి ఇంకా నేను ఏదో చేయవలసిన సేవ అనేది ఉన్నది అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఆయన అదే తపంతో పనిచేసుకుంటూ పోతున్నాడు. ఓకే సార్, ఇప్పుడు రాష్ట్రానికే సేవ చేద్దాం అనుకున్నవాడు దేశానికి కూడా సేవ చేయాలని ఆశపడుతున్నారా అని అనుకోవచ్చా మనం? ఇప్పుడు ఏ వ్యక్తికి అయినా సరే అల్టిమేట్గా అంటే తన లైఫ్ టైంలో ఒక కీర్తి ప్రతిష్టలు అనేది ఆశించడంలో తప్పులేదు. సో ఆయన ఫర్ ఎవర్ ఎప్పుడు ఆయన బ్రాండ్ ఆయన అలా ప్రజల్లో గుర్తుండిపోవాలనే ఆలోచనతో ఇవాళ నీకు ఒక విషయం గుర్తుండే ఉంటుంది ఆనంద్ గారు, మీకు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి రోడ్ల మీద ధర్నాలోను కార్యక్రమాలు చేయాలి. యావత్ భారతదేశం అండ్ యావత్ ప్రపంచంలోను ఎన్ని దేశాల్లో అయితే మన తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారు అంటే అది ఆయనకున్న క్రెడిబిలిటీ కానీ ఆయనకు ఉన్నటువంటి చరిష్మా కానీ. ఒక అంత పెద్ద నాయకుడు, అంత పెద్ద లీడరు. ఇది కాకపోతే ఇక్కడ అందరూ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన గురించి ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్పరు, కొద్దిగా నాంచుతాడు ఆయన. అదే అందరికీ తెలిసిన విషయం. అంటే ప్రజల్లో చర్చ జరగాలని కోరుకుంటాడు. ఒక విషయం ఒక లీక్ అనేది పంపుతారు బయటికి పార్టీల నుంచి. ఆ లీక్ పంపించిన తర్వాత అది ప్రజల్లో చర్చ జరగాలి. జరిగి ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ ఎంతవరకు ఉంది దాని మీద ఆయన లెక్కలేసుకుంటాడు. అయితే ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ చర్చలో ఆయన సఫలమయ్యారని మనం అనుకోవచ్చా? ఇక్కడ లాస్ట్ ఇయర్ మహానాడు మీకు గుర్తునే ఉంటుంది, విపరీతంగా ట్రోల్ అయింది. లోకేష్ బాబు పట్టాభిషేకం, పార్టీ అధ్యక్ష పదవి లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తున్నారు అని చెప్పి లాస్ట్ మహానాడులోనే మీకు గుర్తుండే ఉంటుంది. విపరీతంగా అన్ని ఛానల్స్ కూడా ఇక రేపే పట్టాభిషేకం, రేపే టైం ముహూర్తం అన్ని పెట్టేసుకుని అనేకమైన ఛానల్స్ ప్రచారం చేశాయి. ఏమైంది? ఆయన ఏం చేస్తాడు? ప్రచారం చేయనిచ్చి పబ్లిక్ పల్స్ పట్టుకున్నాడు. పట్టుకుని లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన చెప్పదలుచుకున్నది అప్పుడు చెప్తాడు, అప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు. అయితే అవుంది లేదా లేదు. సో ఈ నిర్ణయాలు తీసుకోవడంలో కొద్దిగా ఆయన అంటే ఆలస్యం చేస్తున్నాడని అందరూ అనుకుంటారు, కానీ ఆ నిర్ణయాల వెనుక ఆయన ఎంత ఎక్సర్సైజ్ చేస్తాడు అనేది కొంతమంది మాత్రమే తెలుస్తుంది. సో అందులో భాగంగానే నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను, ఇది అంతా కూడా ఒక ప్రచారం. ఇందులో నాకున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తులతో సమాచారం ప్రకారం ప్రచారం అయితే జరుగుతుంది, కానీ అది ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది. దీనికి కూడా ఏంటంటే ప్రచారం ఇప్పుడు వాస్తవానికి లోకేష్ బాబు సీఎం కావాలి అనుకుంటే ఏం తక్కువ, ఆయన విద్యార్థికుడు, హైయర్ ఎడ్యుకేషను ఎక్కడో యుఎస్ లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వరల్డ్ బ్యాంక్ లో పనిచేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీ పనిచేసినటువంటి వ్యక్తి, మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు ప్రస్తుతం పార్టీని ప్రభుత్వాన్ని కూడా తను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. అనేకమైనటువంటి వేల కోట్ల పెట్టుబడులు రప్పిస్తున్నాడు రాష్ట్రానికి. ఏ స్వార్థం లేకుండా పనిచేసే వ్యక్తి, అందరితోనూ కలుపుకొలతనంగా ఉండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఆశించడంలో తప్పులేదు, ఆయన చేయగలడు, సమర్థుడే. కానీ
ఆయనకి ఎవరు అబ్జెక్షన్ చెప్పేది కూడా లేదు. ఒకవేళ అబ్జెక్షన్ చెప్పాలన్నా కూడా తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్ మెజార్టీ ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకొక మాట ఉందండి ఇక్కడ. లోకేష్ బాబు ముఖ్యమంత్రి అయితే మరి జన సైనికులు వెలిగెత్తి అరిచి పవన్ కళ్యాణే మా ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి ఆల్రెడీ దాని మీద కొంత గతంలో చర్చ జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్ లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేస్తే మా పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి కావాల్సిందే అని చెప్పేసి వాళ్ళు గోల్ చేస్తే ఈ పరిణామాలు ఎలా ఉండొచ్చు? ఆంధ్రదేశానికి కొంత ఇది చంద్రబాబు గారికి ఇబ్బందికరంగా అవుతుందేమో. వాస్తవానికి ముఖ్యమంత్రి పదవి అనేది ఏ పార్టీకి అయితే మెజార్టీ ఫ్లోర్లో అసెంబ్లీలో ఏ పార్టీకి అయితే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో అది వాళ్ళ డెసిషన్. ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా ఉండేది మెజార్టీ లేనప్పుడు వేరే వ్యక్తుల మీద ఆధారపడి ఉన్నప్పుడు, ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మోడీ ప్రధానమంత్రిగా, కానీ ఆయనకు పూర్తి మెజార్టీ లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ జనతాదళ్ కానీ సపోర్ట్ చేయకపోతే లేదు ఆటోమేటిక్గా. సో ఇట్లాంటప్పుడు మీరు అనే క్వశ్చన్కి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగుదేశానికి వన్ సైడ్ మెజార్టీ ఉంది. దాంట్లో మనం ఎక్కడ వెనక తగ్గేది లేదు. ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు తలుచుకుంటే ఆయన సీఎం. రెండోది, ప్రాంతీయ పార్టీల్లో వేరే కుటుంబం నుంచి వచ్చే వ్యక్తులకే ప్రాధాన్యత ఉంటుంది, కానీ వేరే వ్యక్తులకి ఉన్న ప్రాధాన్యత సీఎం గా తీసుకొచ్చే ప్రాధాన్యత అంత ఉండదు. అంటే పక్కన తమిళనాడులో ఇదే జరిగింది కాబట్టి ఇక్కడ కూడా అదే జరగవచ్చు అని మనం అనుకోవచ్చు. అయినా కూడా ప్రాంతీయ పార్టీల్లో, ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంటుంది, వాళ్ళే అన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆ ఫేస్ వాల్యూ కానీ ఆ పార్టీకి ఉన్నటువంటి లైన్ కానీ అట్లానే ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు గారు తన అనుభవాన్ని అంతా రంగరించి అందరినీ ఒప్పించి లోకేష్ బాబుని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి తన సెంట్రల్కి వెళ్ళిపోయాడు అనుకుందాం. రైట్, ఇప్పుడు మోడీ గారి దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఆయన సెంట్రల్ కి వెళ్ళి ఉప ప్రధాని పదవో లేదా రాష్ట్రపతిగా నన్ను చేయమని అడిగితే మరి మోడీ గారు ఒప్పుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంది? అక్కడికి వెళ్ళి ఈ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు దేశంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఎస్, రాజకీయ నాయకుల్లో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఈవెన్ ఆల్సో మోడీ కన్నా కూడా ఆయన రాజకీయాల్లో చాలా అనుభవజ్ఞుడు, సీనియర్ కూడా. మన వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న ప్రచారం పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అడుగుతున్నారు అంటే వేరే ఆయన డైరెక్ట్ గా ఏది ఇది నాకు కావాలని అడగరు, వేరే వ్యక్తుల ద్వారా లాబింగ్ జరుగుతుంది. ఓకే, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అడుగుతున్నారు అనేది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ ఆయన తీసుకుంటే మంచిదే. అంటే ఎండ్ ఆఫ్ ద స్టేజ్ ఆయన గౌరవప్రదమైన పదవిలో తన రాజకీయ జీవితాన్ని ముగించుకోవాలి అనుకోవడం తప్పేమీ కాదు. ప్రతి వ్యక్తికి తప్పేం లేదు, మంచిది, అతను సమర్థుడు కూడా. అయితే ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటంటే మిగిలిన పార్టీలకు ఎవరికి అబ్జెక్షన్ ఉన్నా లేకపోయినా బీజేపీ వాళ్ళు అంత సముఖంగా లేరనేది మనకు తెలుస్తున్న విషయం కొంతవరకు. ఎందుకంటే మోడీ దీనికన్నా కొద్దిగా జూనియర్, సెకండ్ ఓకే జూనియర్ అయినా ఆయన పార్టీ అధికారంలో తీసుకొచ్చాడు, కంటిన్యూగా రూల్ చేస్తున్నాడు, మన దేశ విదేశాల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు ఈరోజు ఆయన కూడా. సో ఈ అన్నిటి రీత్యా ఏంటంటే అతను గురించి కొద్దిగా తెలిసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ మన మిగిలిన పార్టీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడిని ఆ పొజిషన్ లో తీసుకురావడానికి ఇష్టపడకపోవచ్చు అనేది ఎందుకంటే తన భయాలు తనుకుంటాయి. మనం క్లియర్ గా చెప్తాం, తన భయాలు తనుకుంటాయి, తన ఇబ్బందులు తనుకుంటాయి. భయాలు అనేది తన ఇబ్బందులు తనుకుంటాయి. సో ఈ ఇబ్బందుల రీత్యా అవసరమా మనకి అనేది ఒకటి చర్చ నడుస్తుంది అక్కడ. సెకండ్, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఆయన కూడా తెచ్చుకోరు. బట్ ఏంటంటే మనకున్న సమాచారం ప్రకారం ఈ రోజు కాకపోయినా రేపైనా అంటే 1 year పోయిన తర్వాత అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగానే లోకేష్ని ఆ సీట్లో కూర్చోబెట్టాలనేది ఒకటి నడుస్తూ ఉంది. అది ఇమ్మీడియట్ గా కాకపోవచ్చు, రేపు రాబోయే ఎలక్షన్స్ సంవత్సరం ముందో, సంవత్సరం ముందో, 2 సంవత్సరాల ముందో కూర్చోబెట్టచ్చు. ఎందుకంటే అతను కూడా పరిపాలన మీద పట్టు, పూర్తిగా ముఖ్యమంత్రి స్థాయిలో పట్టు సంపాదించాలి కనుక నెక్స్ట్ ఎలక్షన్ కి వెళ్ళాలి కనుక కూర్చోబెట్టచ్చు. అయితే ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? సెంట్రల్ కి వెళ్ళకపోతే ఏం చేయొచ్చు అనే దానికి ఆయన సెంట్రల్ కంటూ వెళ్తే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఆఫర్ చేసేది కానీ లేకపోతే ఇంకా ఈయన కోరుకునేది కానీ బాబు గారు కోరుకునేది ఎన్డీఏ కన్వీనర్ గా వెళ్ళడానికి అయితే అవకాశం ఉన్నది అనేది మనకున్న సమాచారం. ఈయనని గౌరవంగా ఎన్డీఏ ఇప్పుడు
వేరే ఏ పొజిషన్ ఇచ్చినా ఈయన హోదాకి తక్కువే ఆల్రెడీ ఈయన ఎన్డీఏ కన్వీనర్ గా చాలా నిర్వహించాడు ఆ పదవిని. రూలింగ్ లో వాళ్ళు ఇంతకుముందు చేశాడు. ఫ్రంట్ కన్వీనర్ గా ఉండి అన్ని పార్టీలని ఒక తాటి మీద తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ లో తన క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాడు కనుక ఇది కూడా ఎందుకు చెప్తున్నామంటే 2014, 19, 24 14లో వచ్చిన మెజార్టీ 19లో లేదు బీజేపీకి. అంటే 19లో వచ్చింది 24లో లేదు. 14, 19లో కాంగ్రెస్ పార్టీకి ఫ్రంట్కి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర కూడా లేదు. 24లో ప్రతిపక్ష పాత్ర కాదు, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు కూటమి. సో రేపు 29 వచ్చేదానికి ఎట్లా ఉంటుందో పొజిషన్ అంటే గ్రాడ్యువల్ గా 15 years రూల్ చేసిన తర్వాత ఎంతో కొంత మైనస్ లోకి వెళ్తా ఉంటారు. దానిలో భాగంగా బీజేపీ వాళ్ళు కూడా ఏం ప్లాన్ చేసుకుంటున్నారంటే, సో చంద్రబాబు నాయుడు అయితే సమర్థుడు కన్వీనర్ గా, రేపొద్దున ఏదైనా తక్కువ ఎక్కువలైనా కూడా ఆయన అయితే మొత్తం అన్ని పార్టీలని చక్కబెట్టగలడు, ఆయన మాట వింటారు, ఆయన చక్కబెట్టగలడు, అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి కనుక రేపొద్దుట ఒకవేళ ఏదైనా జరుగుతుంది అనుకుంటే కనుక మనకి షార్ట్ అవుతుంది, ఎంపీల సంఖ్య ఏమన్నా తగ్గుతుంది, మనం రూల్లోకి రాలేమేమో అనే ఫీలింగ్ వస్తే దానికి కన్వీనర్గా ఈయనైతేనే సమర్థుడు. సో దానికి ఒక 1-2 years బిఫోర్ ఇతన్ని కన్వీనర్గా పిలిపించి గౌరవంగా సో తన్ని నెక్స్ట్ ఎలక్షన్కి ప్రచారానికి మొత్తం వాడుకొని అన్ని పార్టీలతో సత్సంబంధాలు కొనసాగించుకుని మళ్ళీ అగైన్ రూల్లోకి రావాలనేది వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశము. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి దేశంలో మెల్లగా కొంచెం బలహీనపడుతోంది, ఇండియా కూటమి కొంచెం బలపడుతోంది అనేది ఇది వాస్తవం. సో ఈ ఎన్డీఏ కూటమి ఏంటంటే బలం పడాలి, ఇంకా బలం కావాలంటే ఇలాంటి ఒక బలమైన వ్యక్తి వాళ్ళ వెంట ఉంటే బాగుంటుంది, అది కూడా తన కన్వీనర్ గా ఉంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం. సో ఇలాగే జరిగితే మరి ఆయన రాష్ట్రపతి కూడా అవ్వచ్చు అని అంటున్నారు కదా. అప్పుడు రాష్ట్రపతి అంటే అత్యున్నతమైన పదవి, ఇంకా అది దేశానికి గర్వకారణమైన పదవి. 29 ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యరీత్యా ఇప్పటికిప్పుడేమో ఆయన ఏమి వయసు అయిపోయిన వ్యక్తి కాదు, ఇంకా ఆయన 16 అంటాడు, ఆయన వయసు సంఖ్య కాదు నాకు అంటాడు. ఆయన చేసే పనులు ఇప్పుడున్న కుర్రాళ్ళు 30 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రాళ్ళు కూడా చేయలేని పనులు అంత హార్డ్ వర్క్ చేస్తాడు ఆయన, అంత యంగ్ ఆయన. ఒక వయసు అనేది నిజంగానే ఆయన విషయంలో ఒక సంఖ్య నెంబర్ మాత్రమే. కనుక 29 ఎలక్షన్స్ కనుక ఈ రకంగా వీళ్ళు ముందుకెళ్ళి వీళ్ళు మళ్ళీ రూల్లోకి వస్తే డెఫినెట్ గా మీరు అన్నట్టుగా ఆయన అనుకున్నట్టుగా గౌరవప్రదమైనటువంటి పొజిషన్ రావచ్చు. సో చంద్రబాబు గారు వాళ్ళతో ఎన్డీఏతో ఉండడం ఎప్పటికైనా వాళ్ళకే బలం, కానీ దానివల్ల చంద్రబాబు గారికి ప్రత్యేకంగా ఒరిగేదంటే ఏం లేదనేది ఇక్కడ మనం అనుకోవచ్చా? 100%. ఇప్పుడు ఆయన ఎక్కడుంటే అక్కడ అవతలైతే కూడా మన రాష్ట్రం దివాలా కోరుతనానికి వెళ్ళిపోతే ఆయన ఉండబట్టే మనకు అది బలమైంది. ఇవాళ ఏపీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబుకి మన రాష్ట్రం బలం కాదు, ఆయన మనకు బలం అయ్యాడు ఈరోజు. అట్లాగే అనేకమైనటువంటి విద్యార్థులకి, ఐటీ విద్యార్థులకి అందరికీ ఆయనే బలం అయ్యాడు. ఆయన ఈరోజు ప్రతి లోయర్ క్లాస్ నుంచి వాళ్ళు మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ కి ఎదిగారంటే అదంతా ఆయన విజన్. సో ఈ రకంగా ఏంటంటే కంపల్సరీ ఆయన ఆ కూటమి ఏమైతే కూటమిలో ఆయన ఉంటాడో ఆ కూటమికి ప్లస్ అవుతాడు తప్పితే ఆయన మైనస్ కాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న కూటమిలో ఉన్నటువంటి నాయకుల్లో మాక్సిమం నాయకులందరూ కూడా వయసు అయిపోయిన వాళ్ళు, ఆరోగ్యరీత్యా కానీ వాళ్ళకంత ప్రజల్లో తిరిగే శక్తి కానీ లేవు. ఒక పక్క మోడీ, ఒక పక్క ఈయన కానీ తిరిగితే డెఫినెట్ గా అనుకున్న మార్కులు దాటుతారు, అన్ని కూడా ప్రచారాలే, ఈ ఒక లీక్లు అంతే. అక్కడ జరిగింది కనుక ఈయన కూడా వెళ్ళిపోతాడు అనేది కరెక్ట్ కాదు. అది అక్కడ బీహార్ రాజకీయాలు వేరు, అక్కడ జరుగుతున్న పరిస్థితులు వేరు, ఇక్కడ మన రాష్ట్రం వేరు. ఆయన ఏమి చెప్పి మన దగ్గర ఓటు అడిగి ఇక్కడ అధికారంలోకి వచ్చాడు అనేది ఆయన కూడా గుర్తుంది. ఇంకా ఆయన మధ్యలో వదిలేసి వెళ్ళే వ్యక్తి కాదు. ఒకవేళ అంతగా వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ ఎలక్షన్ టైంకి ఆయన ఇట్లా కన్వీనర్ గా వెళ్ళి కన్వీనర్ గా దాన్ని సెంట్రల్ ని మీరు మనం మర్చిపోయింది ఏంటంటే లాల్ కృష్ణ అద్వానీ గారి గురించి మనం కొంచెం చెప్పుకోవాలి ఇక్కడ. ఆయన బీజేపీ కురువృద్ధుడు. ఆయన బీజేపీని కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న పొజిషన్ నుంచి రూల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన వాజ్పేయి గారు. సో అట్లాంటి వ్యక్తికి అనరాదు కానీ మనం సమున్నతమైన స్థానం ఇచ్చి ఆయన రిటైర్మెంట్ ప్రకటన చేశారంటారా మీరు?
అది అందరూ దేశం ఒప్పుకుంటుంది కదా? లేదు అని కదా? నో అని చెప్పగలం కదా. ఎస్. సో మరి అట్లాంటి వ్యక్తులు అంత బీజేపీ అనే ఒక పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా తయారు చేసి అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తికే ఆ ఉప ప్రధాని పదవిని మళ్ళీ కానీ లేకపోతే రాష్ట్రపతి పదవి కానీ ఏమీ ఇవ్వలేదు. తన సన్నిహితుడైన తర్వాత అమిత్ షా కూడా ఆ పదవి ఇవ్వలేదు ఉప ప్రధాని పదవి అనేది ఆయనతోటే ఆగిపోయింది. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు చేశాడు, ఈయన 10 సంవత్సరాలు చేశాడు. ఈ 20-25 సంవత్సరాల నుంచి ఉప ప్రధాని పదవి మనం వినలేదు కదా, వినలేదు కదా. సో ఈ కొత్తగా ఇదంతా ఏంటంటే మీడియా ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి, ప్రచారం చేసుకుంటూ పోవాలి, దీని మీద డిబేట్లు పెట్టాలి, దీని మీద సాగదీయాలి. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏబిఎన్ మహా న్యూస్ లాంటి ఛానల్సే దీని మీద ప్రత్యేకంగా డిబేట్ చేసింది. అంటే ఇది కొంత దీంట్లో విశ్వసనీయత ఉండవచ్చు అనే అభిప్రాయం కూడా లేకపోలేదు అనుకుంటున్నాను. యాక్చువల్గా అక్కడ బీహార్లో జరిగిన సంఘటనలను బట్టి అందరూ ఊహిస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా అతను అవ్వాలి అని అనుకుంటే ఎవరు ఆపడానికి కూడా లేదు. రెండోది లొకేషన్ సీఎం కాకుండా ఆపడానికి కూడా వాళ్ళ సమర్థత మెజార్టీ ఉంది, ఎవరు అవుతారు. ఇప్పుడు ఇంకా ఈ విషయంలో జనసేన పవన్ కళ్యాణ్ కూడా చాలా పెద్ద మనసుతో తను కూడా అంగీకరిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనే లాబింగ్ చేస్తున్నాడు అనేది కూడా ఉంది. ఓకే, ఇది కొత్త విషయం. ఆయనే బీజేపీ వాళ్ళతోటి బాబు గారిని ఇట్లా తీసుకురండి, లోకేష్ ఇచ్చిన నాకు అభ్యంతరం లేదనేది ఆయన ఒప్పుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది మనకి. వాళ్ళ ద్వారా వెళ్దాం అసలు అంటే బీజేపీ పార్టీ వీళ్ళ మధ్య సమన్వయకర్తగా పనిచేసిన పవన్ కళ్యాణ్ కదండి. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్వార్థం లేని వ్యక్తి. ఫస్ట్ ఆయన పదవి ఆశించో సీఎం పదవి కావాలని కోరుకునే వ్యక్తి కాదు, సేవ చేయాలనేది ఒకే ఒక్క తపన అయినా కూడా. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అంతా మంచిగా ఉండాలని కోరుకునే ప్రథమ వ్యక్తి ఆయన. సో అందువల్ల ఆయనలో నాకు సీఎం సీట్ కావాలి, దానికోసం నేను పేచీ పెడతాననేటువంటి వ్యక్తి కాదు. సో అందువల్ల మనం ఆ వేరే వ్యక్తుల నుంచి ఈయనకి ఏదో ఇబ్బంది ఉంటుంది, అది ఇబ్బంది ఉంటుంది అనేది అంతా కూడా అసలు దాని గురించి సబ్జెక్టే కాదు మనం మాట్లాడుకోవడానికి. ఓకే, సో ఇంత చెప్పిన తర్వాత చివరిగా మీరు మీకున్న ఆ విషయాలన్నీ ఇంత చక్కగా చెప్పారండి. చివరిగా ఏం చెప్తారు? చంద్రబాబు గారు ఉప ప్రధానిగానో రాష్ట్రపతిగానో వెళుతున్నారా లేదా లోకేష్ బాబుని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడుతున్నారా లేదా? ఒక ముక్కలో ఆన్సర్ చెప్పండి సార్. నేను ఇందాక నుంచి కూడా మీకు ఏదో చెప్తున్నా, ఏది ఇప్పుడు ఇమ్మీడియట్గా జరిగేది కాదు, రాబోయే ఇంకొక 1 year తర్వాత మనం దీని గురించి డిస్కషన్ చేసుకోవాల్సి. అంటే ఎప్పుడుగానే ఈ విషయం జరగవచ్చు అనేది వాస్తవం. 100% జరిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తెలివైన వ్యక్తి. ఎస్, మన కేసీఆర్ చేసినట్టుగానో లేకపోతే సోనియా గాంధీ గారు చేసినట్టుగానో అట్లాంటి తప్పిదం ఆయన విషయంలో జరగదు. ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్న ఈ రోజు అపరిస్తుండేది కాదు. సోనియా గాంధీ 10 years వాళ్ళ చేతిలో అధికారం ఉన్న మన్మోహన్ సింగ్ ని కూర్చోబెట్టారు కానీ రాహుల్ గాంధీని కూర్చోబెట్టారు. రాహుల్ గాంధీ ప్రధాని అయి ఉంటే వేరే ఉండేదేమో పరిస్థితి. సో ఇప్పుడు ఆయన స్ట్రగుల్ అవుతానే ఉన్నారు వీళ్ళు ఆ పదవి కోసం. సో ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగానే కుమారుడికి కనుక తను చేయగలిగితే ఆయన సమర్థవంతంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది, లేదంటే ఈయన కూడా స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది రేపొద్దుట. సో ఇంత మనం మాట్లాడుకున్నాం, దీన్ని బట్టి చంద్రబాబు గారు ఇవి చెయ్యరు అని అనుకోవడానికి లేదు, చెయ్యకపోవచ్చు అనుకోవడానికి కూడా అవకాశం, ఆస్కారం రెండు. చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వం. ఆయన మనల్ని గెట్ చేయగలడు కానీ ఆయన మనం గెట్ చేయలేం. రైట్, ఆయన అంతరాత్మను మనం గెట్ చేయలేము కానీ ఆయన మనల్ని గెట్ చేస్తాడు, రాబోయే తరాలు కూడా గెట్ చేస్తాడు. సో ఇది తెలుగు ప్రజలారా విన్నారు కదా, చంద్రబాబు గారు మన అంచనాలకు అందరూ, బాబు గారిని అందుకోవడం మన వల్ల కాదు, ఆయన జ్ఞానము విజ్ఞానము వేరే లెవెల్ అని బ్రహ్మానందరావు గారు మనకు పూసగుచ్చినట్టు చెప్పారు. ఇది ఈరోజు విశ్లేషణ. నమస్కారం.